సనాతన ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమే. ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే కూడా అవహేళన చేస్తారా? తిరుమల అపచారం గురించి మాట్లాడితే పట్టించుకోరా? హిందువులు అంతా ఐక్యం కావాల్సిన సమయం ఇది. తిరుపతి వారాహి సభలో పవన్ కళ్యాణ్ అవ ఆవేశపూరిత ప్రసంగం ఏదైతే ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారి మీద అట్లా దీక్షలు చేసినా కానీ విమర్శలు. ఈనాడు హిందూ సంఘాలంతా చైతన్యవంతం కావాలి, హిందువులంతా ఐక్యం కావాలి, మన భక్తి భావన, మన హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవాలి. ఈనాడు ఎవరు వచ్చి దాన్ని చెడగొడతా ఉంటే మనం ఇంకా కళ్ళు తెరిచి చూసుకుంటూ ఉంటే ఏమాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. సో హిందూ ప్రజలందరూ ఏకం కావాలి, మన దైవ భావాన్ని, మన దైవత్వాన్ని, మన హిందూ సాంప్రదాయాలని కాపాడుకోవాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మహిమాన్విత మహాశక్తి ఆలయం ఘనంగా ఆరంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తొలి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు, ఆఖరి రోజు భవానీ దీక్ష చేపట్టేందుకు క్యూ కట్టిన భక్తులు. అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నిత్యం వేలాది మంది దర్శించుకునేలా ఏర్పాట్లు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో భక్తుల సందడి.